Hello everyone, I am Dr. Aftab Abdul Qadir. I am a cornea, cataract and refractive consultant at American Leather Hospital. So today in this video of LASIK, we will be discussing about precaution, do's and don'ts after LASIK. సో ప్రికాషన్స్ అనేవి మీకు లేసిక్ తర్వాత పెద్దగా ఏమి ఒక సెట్ ఆఫ్ ప్రికాషన్స్ అలాంటివి లేదండి. ఇవాళ ఉన్న మన దగ్గర సింప్లిఫైడ్ ప్రొసీజర్, స్పెసిఫికల్లీ విత్ ప్రొసీజర్ లైక్ స్మార్ట్స్ ఆఫ్ లేసిక్ వాట్ వి ప్రొవైడ్ అవర్ పేషెంట్స్ అట్ అమెరికన్ లెదర్ హాస్పిటల్. యువర్ రెస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్ చాలా మినిమల్ గా ఉంటాయి ప్రొసీజర్ తర్వాత. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ, మనం వర్క్ మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు? డెఫినెట్లీ స్మార్ట్స్ ఆఫ్ లేసిక్ 5 days తర్వాత యూ విల్ విజిట్ అవర్ హాస్పిటల్ అగైన్. ఎందుకంటే ప్రొసీజర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రొసీజర్ ఒక బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ వేస్తాం. ఆ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ అనేది ఒక 5 days తర్వాత మనం రిమూవ్ చేసేస్తాం. పోస్ట్ దాట్ you are happy to go back to your work or whatever profession do you belong, మీరు మళ్ళీ మీ వర్క్ కి వెళ్ళొచ్చు. ఈ 5 days ఎలా ఉండాలి? ప్రికాషన్స్ కింద ది మెయిన్ ఫ్యాక్టర్ ఇస్ ఆపరేషన్ ప్రొసీజర్ అయిన సేమ్ డే నుంచి మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డ్రాప్స్ ఖచ్చితంగా ఎంత టైం టు టైం వైజ్లీగా డ్రాప్స్ చేయాలి. డ్రాప్స్ టైం టు టైం మీరు సరిగ్గా వేస్తూ ఉంటే మీ రికవరీ కూడా అంతా తొందరగా అవుతుంటుంది. హెడ్ బాత్ అనేది చేయకూడదు కనీసం ఒక వారం వరకు. వాటర్ అనేది మొహం మీద స్ప్లాష్ చేయడం కానీ, కన్ను రబ్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు. ఎందుకంటే కన్ను రబ్ చేయడం వల్ల ఏదైతే మనం బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ చేసి ఉంటాం అది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దాట్ విల్ డిలే యువర్ హీలింగ్ ప్రాసెస్. ఇలాంటి చిన్నవి మాత్రమే మనం పాటించాల్సి ఉంటుంది. డ్రాప్ సరిగ్గా వాడాలి. మిగతా మీ నార్మల్ రొటీన్ వర్క్ ఇంట్లో మీరు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకున్నప్పుడు ఏదైతే రొటీన్ వర్క్ చేసుకుంటారో, ఈవెన్ తినడం, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేదు, అది అంతా నార్మల్ చేయొచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్గా వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ మీరు నార్మల్గా మీరు ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే మీరు ఏ ప్రొఫెషన్కి బిలాంగ్ ఉంటే ఆ ప్రొఫెషన్కి సంబంధించి మీరు వర్క్ చేయడం 5 days తర్వాత ఈజీగా చేయొచ్చు. 5 days తర్వాత ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టు ట్రావెల్ ఆల్సో యూ కెన్ ఈజీలీ ట్రావెల్. దాట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. ఇంకోటి ఏంటంటే ప్రికాషన్స్లో మనకి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొంచెం రొటీన్ వర్క్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాబట్టి జిమ్కి వెళ్ళి హెవీ ఫిజికల్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి ఒక 25 days to 1 month అవాయిడ్ చేస్తే మంచిది. స్విమ్మింగ్ కూడా ఒక 25 days నుంచి 1 month అవాయిడ్ చేస్తే మంచిది. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కొంచెం ఒక 25 days to 1 month. సో మిగతా అంతా నార్మల్ రెగ్యులర్ పేషెంట్స్కి 5 days తర్వాత దే ఆర్ హ్యాపీ టు డూ దేర్ ఎనీ వర్క్ ఎక్సెప్ట్ ఈ కొన్ని హెవీ లిఫ్టింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఒక 25 days to 1 month వరకు మనం వీటిని దూరం ఉంటే మంచిది. అందరికన్నా ముఖ్యం డ్రాప్స్ అండి. డ్రాప్స్ ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు టైం టు టైం వైజ్లీగా వేస్తే చాలా వరకు మీకు హీల్ అయిపోతుంది. అండ్ స్మార్ట్స్ ఆఫ్ లేసిక్లో మీకు రికవరీ టైం 2 days కాబట్టి మీకు 5 daysకి మీ డ్రాప్స్ ఖచ్చితంగా వాడి 5 daysకి ఎప్పుడైతే మీరు మనకు రీవిజిట్ చేస్తారో యూ విల్ బి హ్యావ్ అ వండర్ఫుల్ విజన్ విత్ ఎన్హాన్స్ క్లారిటీ. సో ఇన్ నెక్స్ట్ వీడియో యూ విల్ బి డిస్కసింగ్ అబౌట్ లేసిక్ ఎవరైతే ఎలిజిబుల్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేయాలి. థ్యాంక్ యూ.